హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజలి. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే వైట్ టోన్ క్రీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వైట్ టోన్ పౌడర్ చాలా మంది యూజ్ చేసే ఉంటారు. పౌడర్ బాగా పనిచేస్తుందా, క్రీమ్ బాగా పనిచేస్తుందా, ఇంకా అది ఎలా వాడుకోవాలి, ఎప్పుడప్పుడు వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాము. అలాగే ఇది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకేం కలిసి వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, రోజు మాదిరిలానే ఈ రోజు కూడా ఒక చక్కటి లవ్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. లవ్ స్టోరీస్ అవి ఎలా క్రైమ్ గా మారతాయి, ఇంకా దీనివల్ల పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ వీడియోలను అయితే నేను చేస్తున్నాను. వీడియోలోని ప్రతిరోజు కూడాను నేను ఒక లవ్ స్టోరీని అయితే చెప్తున్నాను. అందులోని అది క్రైమ్ గా ఎలా మారుతుంది, లేదంటే అవి ఎన్ని పరిణామాలకి దారితీస్తాయి అనేది మీకు అవగాహన కల్పించడం కోసం నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ రోజు వీడియోలో ఏంటంటే, జనరల్ గా మనము పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని అంటే నిశ్చింతగానైతే ఉంటాము. కానీ స్కూళ్ళ నుంచే స్టార్ట్ అయిపోతున్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడాను కొంత ఏజ్కి వచ్చేటప్పటికి, ఏజ్ అవసరం లేదండి, ఆడపిల్ల అయితే చాలు, గదవులు అలా ఉన్నారనమాట. అయితే అలాని ఒక అబ్బాయిని తప్పుపట్టడం ఏం కాదు, అమ్మాయిలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే, 8th క్లాస్ అమ్మాయి, సో స్కూల్లో క్లాస్లోని అబ్బాయిలు ఏమీ అనలేదు. తను చాలా బాగుంటుంది, ఫెయిర్గానే అయితే ఉంటుంది. వాళ్ళు నార్త్ ఇండియన్స్. అయితే ఇక్కడ సౌత్లోని వాళ్ళ నాన్నగారి వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి ఉంటున్నారనమాట. 8th క్లాస్. తనకు ఒక సిస్టర్ కూడా ఉంది. తను వచ్చేసి ఒక 3rd క్లాస్ అనమాట. తను ఒకే స్కూల్లోని ఇద్దరిని కూడా వేశారు. అయితే రోజు కూడా తను స్కూల్కి వెళ్ళినప్పుడు బాగానే ఉండేది, కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అసెంబ్లీ అయ్యే లోపు మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఒక ½ అన్ అవర్ లేదంటే పావు గంట ఉంటుంది కదా, ఆ టైంలోనే రోజు ఏడుస్తూ ఉండేది. ఒక్కొక్కసారి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి ఆ క్లాస్లోని కూర్చొని అసెంబ్లీ టైంకి తన క్లాస్కి వెళ్తూ ఉండేదన్నమాట. ప్రతిరోజు ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక రోజు వాళ్ళ మదర్ ఏం చేశారంటే, తను ఎందుకో చాలా డల్గా ఉంటుంది, 8th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి చాలా క్లెవర్ స్టూడెంట్, ఇంకా అలాగే బాగా చదివే అమ్మాయిలు డల్ అయిపోయినట్లయితే వెంటనే ఫస్ట్ తెలిసేది ఎవరికి అని అంటే తన తల్లికే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి అయితే చెప్పడం జరిగిందనమాట. నువ్వు అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు అని చెప్పేసి. విషయం ఏంటి అంటే, ప్రతిరోజు ఆ క్లాస్లో ఉన్న హిందీ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ తనకి మ్యారేజ్ అవ్వలేదు, స్కూల్ కని పంపిస్తే అక్కడ మాస్టర్లు ఎవరైతే చదువు చెప్తున్నారో వాళ్ళని మనం దేవుడితో సమానంగా, గురువుని దేవుడితో సమానంగా మనం పోల్చుకుంటూ ఉంటాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి గురువుని అయితే మనము తల్లిదండ్రి తర్వాత గురువుని సమానంగా దేవుడితోనైతే పోలుస్తుంటాం. అలాంటి గురువులే ఆ పొజిషన్లో ఉండి ఆ పిల్లల్ని ట్రాప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. అంటే ఇప్పుడు పెళ్లి కాలేదు, ఓకే, అలాంటప్పుడు తనకి నిజంగా లవ్ అనేది ఉంటే ఫస్ట్ అమ్మాయితో కాదు, వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి మాట్లాడాలి. అలాగే జాబ్ ఉంది కాబట్టి అంత ధైర్యం ఉంటాయి. అయితే రోజు కూడా తనకి ఏంటంటే ఇలాగా ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయి అని చెప్పేసి ప్రతిరోజు కూడాను ఆ సార్ వచ్చి అమ్మాయి ముందు కూర్చొని క్లాస్ అందరి ముందును, క్లాస్ వాళ్ళు ఓ వైపు వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ఒక పక్కన కూర్చొని ఇది డిస్కషన్. అమ్మాయి ఏడుస్తుంది, రోజు కూడా ఏడుస్తుంది. ఎందుకు నాకు ఇది ఈ సార్ క్లాస్ చెప్పకుండా ఇలాగా బుర్ర తింటున్నారు అనేసి పేరెంట్స్కి చెప్పలేకపోతుంది, అలాగని ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయలేకపోతుంది. ఇలా అర్థమైపోయి ఉంటుంది అదేంటంటే అది ఇప్పుడు జరిగింది కాదు అనేసి. ఇప్పుడు జరిగింది అయితే కాదు, లాంగ్ బ్యాక్ జరిగిందే. ఇది రియల్ ఇన్సిడెంట్, స్టోరీ కాదు, రియల్గా జరిగింది. చిన్నమ్మాయి ఎవరైతే ఉందో తను కనిపెట్టింది అనమాట. కనిపెట్టి ఓహో ఇదా జరుగుతుంది, ఎందుకంటే ఆ సార్ వీళ్ళకి కూడా వస్తూ ఉంటారు. సో కనిపెట్టి వెళ్ళి వాళ్ళ మదర్కి, ఫాదర్కి అయితే ఇన్ఫార్మ్ చేసింది అమ్మాయి తెలివిగాను, వాళ్ళ సిస్టర్కి తెలియకుండా. వెంటనే వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా కంప్లైంట్ చేసిన తర్వాత సారు ఆ స్కూల్ అయితే మానేశాడు, కానీ ఈ అమ్మాయి వెనకాల పడడం మానేలేదు. ఇలా కంటిన్యూ అయ్యి అది ఇంటర్ డిగ్రీకి వెళ్ళేసరికి అక్కడ కూడా ప్రేమ చిగురించి ఇద్దరు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలా ఉంటాయన్నమాట. ఆ తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు, విడిపోవడం అయితే లేదు, బాగానే ఉన్నారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆల్ హ్యాపీస్ కాబట్టి బాగానే ఉంది. అయినా కూడా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళని గౌరవంగా పూజించి గౌరవంగా వాళ్ళని చూస్తుంటే పిల్లలు వాళ్ళని వీళ్ళు ఈ రకంగా ఈ దృష్టితో చూడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. మరి ఏం కదండి, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అందుకే స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆడపిల్లల్ని జాగ్రత్తగానైతే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన తలరాత బాగోపోతే ఎక్కడికి వెళ్ళినా మనం ఎంత కనిపెట్టినా కూడాను అది వర్కౌట్ అవుతుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాము. వైట్ టోన్ క్రీమ్ గురించి అయితే చెప్తున్నాము. ఈ వైట్ టోన్ క్రీమ్ ఎంత ప్రైస్కి వచ్చింది అని అంటే, ఇది శాంపిల్ ప్యాక్ 48 రూపీస్ అనమాట. ఇది 1 ఇయర్ దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి. అండ్ ఇందులోని మనకి 15 grams ఆఫ్ ప్యాక్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా ట్యూబ్ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడప్పుడు అప్లై చేసుకోవాలి. ప్రతిరోజు కూడాను నార్మల్ క్రీమ్స్ లాగా అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఫేస్కి మాత్రమేనా, నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చా, ఇది అప్లై చేసుకుంటే పింపుల్స్ వస్తాయా రావా, ఇవన్నీ క్వరీస్ అనమాట. కొంతమందికి ఇదైతే అస్సలు పడదు, ముందే చెప్పేస్తున్నాను. ఇదే కాదు, ఫేస్ పౌడర్ ఉంటుంది, వైట్ టోన్ ఫేస్ పౌడర్ అయితే నాకు అస్సలు నప్పలేదండి, నేను కూడా యూజ్ చేశాను. అదేంటంటే ఎప్పుడైనా ఒకసారి అప్లై చేసుకోవాల్సింది ఈ రెండు కూడా, ఫేస్ పౌడర్ ఇంకా అలాగే క్రీమ్ కూడా. దాని మీద ఎప్పుడు పడితే అప్పుడు మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి రాసి ఉంటుంది కానీ పౌడర్ మీద, కానీ అది డైలీ యూసేజ్కి పనికిరాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏమవుతుందంటే ఆ పౌడర్ అప్లై చేసుకోగానే మనకు ఒక లేయర్ లా ఫామ్ అయిపోతుంది, తెల్లగానైతే వచ్చేది. అంటే మన కలర్కి ఇంకొంచెం కలర్ యాడ్ అవుతుంది అంతే. అప్పుడప్పటికి పై మెరుగులు అనమాట. ఎండ్లోకి వెళ్ళి ఒక 2 నిమిషాలు నించొని వచ్చేసరికి జిడ్డు మహాల్ అయితే, అంటే ఐ మీన్ ఆయిలీ స్కిన్ అయితే
అక్కడే మొత్తం అంతా కూడాను మీకు లోనికి ఇంకిపోతుంది, ఇంకా అలాగే జిడ్డుగా అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందనంటే ట్యాన్ పట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట. సో నాకైతే అస్సలు పడలేదు. అండ్ ఇది మటుకు ఎప్పుడైతే మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి అటెండ్ అవుతామో ఆ టైంలో అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇదిగోండి, ఈ కలర్ లోనైతే ఉంటుంది, లైట్ పింక్ కలర్ లోనైతే ఉంటుంది. నార్మల్ క్రీమ్ లాగే ఉంటుంది కానీ మంచిగా మనకి కలర్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అప్పుడప్పటికి మాత్రమే. ఇందులోని హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి జంజాటం లేదు, మన స్కిన్ ని కాపాడుతుంది. ఇంకా అలాగే ఇందులోని సన్ ప్రొటెక్షన్ కూడా ఉంది అని చెప్పేసి ఎక్కువ శాతం సన్లోకి వెళ్ళి ఉండకూడదు, ఇప్పుడే చెప్తున్నాను. సో ఈ రకంగానైతే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. ఈ రకంగానైతే ముందుగా మనకి ఒక వైట్ లేయర్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది అనమాట. వైట్ టోన్ క్రీమ్ ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అని అంటే కొంచెం రఫ్నెస్ ఉన్న స్కిన్ వాళ్ళకి, ఇంకా అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఇంకా కొంతమంది చామన్ ఛాయగా బాగా కలర్ తక్కువగా ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ వైట్ టోన్ పౌడర్ ఇంకా అలాగే క్రీమ్ కూడా బాగా పనిచేస్తాయి. అది కూడా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లైక్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి అటెండ్ అవ్వాలి, త్వరగా మేకప్ అయిపోవాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేయండి. మరి ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRT తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.